ధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయ ధ్వని. మారాను పోలిన నా బ్రతుకును మధురాతి మధురముగా మార్చిన దేవుడవు. మారాను పోలిన నా బ్రతుకును మధురాతి మధురముగా మార్చిన దేవుడవు. మరువను నీ మేలులను మనసార స్తుతింతు, మరువను నీ మేలులను మనసార స్తుతింతు. చింతేల నా సొంతం నీవైయున్నా, తోడుగా నీ ఉన్నా. చింతేల నా సొంతం నీవైయున్నా, తోడుగా నీ ఉన్నా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా మోడైన నా బ్రతుకు మరిచి గురువేయా, నీ దయతో నా కుదురు తడిపినావయ్యా. మోడైన నా బ్రతుకు మరిచి గురువేయా, నీ దయతో నా కుదురు తడిపినావయ్యా. దయగల నీ మాటలను దీనునిపై కురిపిల్చి, దయగల నీ మాటలను దీనునిపై కురిపిల్చి. దీనునిగా నన్ను మార్చిన దయామయుడవు, కృపామయుడవు. దీనునిగా నన్ను మార్చిన దయామయుడవు, కృపామయుడవు. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా నా పాప శాపములు నీ వీపున మోపై, బంగారు ఆకారం బలిగా మారేగా. నా పాప శాపములు నీ వీపున మోపై, బంగారు ఆకారం బలిగా మారేగా. నీ రక్తం నా పాపం నిలువెల్ల కడిగెనే, నీ రక్తం నా పాపం నిలువెల్ల కడిగెనే. నీ ఉండు స్థలమందు స్థలమిచ్చితివి, నిత్యము నేనుండా. నీ ఉండు స్థలమందు స్థలమిచ్చితివి, నిత్యము నేనుండా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో,
లేచినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. మరియా అనే పదం కొత్త నిబంధనలో మరియా అనే పదం పాత నిబంధనలో మిరియాం అనే పదము నుండి వచ్చింది. ధాతు అంటాం కదా. కొత్త నిబంధనలో మరియా అనే పదం చెప్పండి. పాత నిబంధనలో మిరియాం. మిరియాం ఎవరు? మోషే సహోదరి. మిరియాం అనే పదము నుండి వచ్చిన మాట. పాత నిబంధనలో మిరియాం, కొత్త నిబంధనలో మరియా. ఇక మనవాళ్ళు మన తెలుగులో దానికి మా కలిపారు. ఇప్పుడు ఏమైపోయింది? మరి అక్కడితో ఆగారా గా కలిపారు, ఆ పక్కన రూ కలిపారు. ఇప్పుడు ఏమైపోయింది? మరి ఈమెగారు అంటే కానీ పలకరాళ్ళు. ఇంగ్లీష్లో మేరీ, MARY మేరీ. క్రిస్మస్ పండుగ వచ్చేసరికి కొంతమంది హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. మేరీ మేరీ శుద్ధ రాంగు. మేరీ కాదు, MERRY మెర్రీ. మెర్రీ క్రిస్మస్ అనాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అనాలి. మెర్రీ అనే పదానికి అర్థం ఏంటంటే ఆనంద ఉత్సాహము అని అర్థం. యేసుక్రీస్తు జన్మించినందుకు ఉపయోగించేటువంటి మాట. ఈ సంవత్సరం కూడా చెప్పాను, చాలామందికి స్టేజ్ అంతా డ్యాన్స్ చేసేస్తున్నారు. ఆ సార్లు వచ్చేలాగా చెమటలు పట్టేలాగా మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఆ పాస్ గారి పిలిచి చెప్పి మేరీ కాదు నాన్న మెర్రీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని తెలుగులో మరియా అన్నారు, ఇంగ్లీష్లో ఏమన్నారు? మేరీ అన్నారు. పాత నిబంధనలు ఏమన్నారు? మిరియాం. అయిపోయింది కదా. వెంటనే దేవునితో అలా చెప్పేసరికి ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 21 ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. నువ్వే పెడతావు పేరు. దేవదూత చెప్పిన పేరు ఇది. ఏంటి? యేసు అంటే కిందిచ్చాడు చూడండి. యేసు అనగా యేసు అను శబ్దమునకు అంతే. యెహోవా విట్నెస్ వాళ్ళంటారు. యెహోవా తండ్రి అంటే పెద్ద దేవుడు, యేసయ్య అంటే చిన్న దేవుడు అంటారు. ఇతర దేవుళ్ళ దేవుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే. మరి ఎట్లా? 2 రోజులు మన ఇంట్లో ఉన్నాడు కానీ యెహోవా విట్నెస్ ఆయన. నూజివీడు ఏరియా నుంచి వచ్చాడు. మీ ఇంట్లో 2 రోజులు ఉండాలన్నాడు. ఉండన్న శుభ్రంగా ఏర్పాటు చేసాం, ఉన్నాడు. ఏదో మంచి కూరలు ఉండాం, పెట్టాడు, తిన్నాడు, బాగానే ఉంది. యేసు తప్పు హ్యావే అనే పలికించడానికి ట్రై చేశాడు. తీరా వెళ్ళిపోయేటప్పుడు దిగా వాదంలో నేను ఆ వ్యక్తితో మొండిగా వాదించకుండా, ఏమన్నయ్యా నువ్వు ఏదో చెబుతున్నావు, చదువుకున్న వాడికి అట్లా అనిపిస్తుంది, మన పెద్దోళ్ళు చెప్పారు ఏదన్నా అంటుకోకూడదు అంటుకుంటేనంట తెలివి తక్కువ వాడికి ఒక్కసారి అవుద్దంట, తెలివి గలవాడికి 3 చోట్ల అవుద్దంట. పేడే తొక్కాడు అనుకోండి, పేడ అనుకుందాం, తొక్కింది ఏంటి? కాలు. ఏదో తొక్కా, కడుక్కోడు వెళ్ళి గమ్ముకొని ఏంటి అతను ఏంటిది అని చేతితో చూస్తాడంట. తొక్కిందని చేతితో చూస్తాడండి. చదువు కానీ చదువుకున్నవాడు తెలివి ఎక్కువ. అప్పుడు ఇక్కడ మళ్ళీ ఏదో అనిపించి మరి డౌట్ వచ్చేసి ఏదో ముక్కు దగ్గర పెట్టుకున్నాడంట. అరికాలు అంటుకొని ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? 2 చోట్ల అయ్యిందండి.
అదే చదువులేనాడు చెప్పండి, నే ఏదో అయినట్టు చెప్పులు ఇడిచేస్తాం, తర్వాత చెప్పుతో కనుక ఒక చోటతో పోద్ది. ప్రైజ్ ద లార్డ్. ఈ సామెత చెప్పి అమ్మమ్మ కథ చెప్పా, నా పాటల పుస్తకం ఉందిగా, జమ్మాయమ్మ గారు కథ చెప్పా. ఏమని? ఈ పుట్టి పెరిగింది బందర్లోనే, ఈ పూర్వీకులు బందరే, మచిలీపట్నం. ఆ రోజుల్లో జమ్మాయమ్మ గారి నాన్నగారు మన జిల్లా కోర్టులో ఉద్యోగం చేశాడు. దాని పేరు ప్రకాశం గారు. బ్రిటిష్ వాడి కాలంలో ఉద్యోగం చేశారు. మన ఆనందోళ్ళ వాళ్ళ నాన్న ఇక్కడ ఉద్యోగం చేశాడు ఆ రోజుల్లో. వాళ్ళు నేను అనుకుంటాను వాళ్ళు మేబీ సమకాలికులు అయ్యుండొచ్చు అనుకుంటాను. అంటే ఇప్పుడు ఆనంద్కి ఏమవుతాడు? ముత్తాత. ఆయన పేరు రంగడు, బాహుబలశాలంట. ఆ రంగడి పేరే రంగరాజు. వీళ్ళు అరే రంగ ఒరే రంగ అనేవాళ్ళు. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అరే అనొద్దు, సేవకుడు కాబోతున్నాడు. రంగా అని కూడా అనొద్దు, మీ తాత పేరు ముత్తాత పక్కన పెట్టే, పక్కన రాజు కలిపారు కదా, రంగరాజు అని నోరాన పలకండి. ఆ పేరు మార్చేది నేనే. అలాగే ఒంగోలు సంస్థను తెలియక పేరు పెట్టేశారు. బైబిల్ ప్రకారంగా న్యాయాధిపతుల కాలంలో సంసోను ఒక స్త్రీలోనుడు. ఆనాడు ఏ వీధికి వెళ్ళి వేసి వలలో పడి నమ్మిన దేవునికి ఆధారపడి ఇశ్రాయేలుకు అన్యాయం చేశాడు. ఆ మార్గంలోనే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, గాజా. అప్పటికి నేను అతన్ని నీ పేరు సంసోను కాదు శాంసన్ అని నేనే మార్చా. కాబట్టి ఇప్పుడు సలపల్లి ఏరియాలోనేమో సంసోను, ఒంగోలు ఏరియాలోనేమో శాంసన్. రేయ్ సంసోనా, నువ్వు ఎక్కడున్నావరా అన్నావనుకో, నువ్వు తలదించుకోవాలి పేరు ఎత్తినప్పుడల్లా. కాబట్టి సంసోన్ తీసేయి, శాంసన్ పెట్టుకోవాలి. అదే పోవాలి, వరే పోవాలి, ఆ రౌడీ వెంకటతో పోవాలంటే రాజుని హైలైట్ చేయమన్నా. నన్ను అడిగారు చాలామంది, రాజు అన్నారు, రాజులా ఆయన అన్నాడు, నన్ను అడుగుతున్నారు. ఆయన అడుగన్నా నేను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆయనకి చెప్పా, మా అమ్మకి అక్షర జ్ఞానం రాదు, తెలియదు, యేసు తెలుసు అంతే. యేసు నామములో ప్రార్థన చేస్తే దయ్యాలు దండాలు పెట్టి పారిపోయినాయి. యేసు నామములో ప్రార్థన చేస్తే చచ్చిన వాళ్ళు తిరిగి లేచి కూర్చున్నారు. ఆవిడకేసరి బతిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ ఊళ్ళో సేవ చేస్తున్న యేసు అనబడే వ్యక్తి చల్లపల్లి డాక్టర్ శివప్రసాద్ గారు బాగా తెలిసిన ఆయన. పేగులు ముక్కలు ముక్కలు అయిపోండి, తీసుకుపోండి అని ప్రసాద్ గారు చెప్పారు. తీసుకెళ్ళి వాకిట్లో పెట్టి ఎప్పుడు తెస్తాడని చూస్తుంటే అమ్మ వెళ్ళి ప్రార్థన చేస్తే బ్రతికాడు. అది హెబ్రీ భాషలో ఉందా, గ్రీక్ భాషలో ఉందా, లాటిన్ భాషలో ఉందా, అరామిక్ భాషలో ఉందా, ఉర్దూలో ఉందా, ఇవన్నీ ఆవిడకి తెలియదు. ఆమెకు ఒకటే తెలుసు, ఏంటది? యేసు. యేసు అనగా రక్షకుడు. ఏంటి రక్షకుడు? రెండు రకాలుగా చెప్పవచ్చు. శరీర సంబంధమైన రక్షణ, ఆత్మ సంబంధమైన రక్షణ. మనం శరీరధారులం, ఎప్పుడు ఏ బలహీనత వస్తుందో తెలియదు. అలాగైనా ఆయన రక్షిస్తాడు. కాలు నొప్ప, కంటి నొప్ప, పంటి నొప్ప, తొంటి నొప్ప, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ యు హ్యావ్, నువ్వు కలిగింది ఎలాంటి జబ్బైనా సరే నువ్వు గట్టిగా నమ్మితే స్వస్థపడే శక్తి యేసు అనే నామంలో ఉంది. అపొస్తలుల కార్యగ్రంథం 4:12 ప్రకారంగా ఈ నామములోని రక్షణ, మరి ఏ నామంలో రక్షణ లేదు అని బోధించారు. బోధ కోసం వారి ప్రాణాలు చెప్పాలి అర్పించి అతను సాక్షులయ్యారు. చెప్పారు, చూడవయ్యా అలాగూ అమ్మ ప్రార్థన చేసి బ్రతికిన వారిలో నేను ఒకటి. ఆమెకి అన్నీ తెలియదు,
ఇక ఆయన శుభ్రంగా భోంచేసి ఇళ్ళతోనే వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలా. మళ్ళీ వస్తా అన్నాడు. ఈ నీ నిమిత్తం రావక్కర్లేదు, వెళ్ళిపో అన్నారు. నువ్వు కూడా మారాలి అన్నా. ప్రైజ్ ద లార్డ్. మన తెలుగులో, మన మాతృభాషలో స్పష్టంగా రాయబడింది ఏంటండి? యేసు. యేసు అనగా పాపుల శారీరక, చెప్పండి, మానసిక రక్షణ ఇచ్చువాడు. భాషను బట్టి మారుతూ ఉంటాయి. స్వచ్ఛమైన మన మాతృభాషలో మీరు ఈయన గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఇక భాష మీకు అక్కర్లా. చెప్పండి, ఏమని పలకాలి? చెప్పండి, యేసు, అంతే. క్రీస్తు అభిషిక్తుడు, యేసు రక్షకుడు పుడతాడమ్మా. గొప్ప వ్యక్తిని గర్భకుండా రాబోతూ ఉన్నాడు అంటూ విషయాన్ని చెప్పి ఏమన్నాడు చెప్పండి. కింద అర్థాలు ఇచ్చి 22, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇప్పుడు లేఖనం చూసుకోండి, బైబిల్ చూడండి. ముందుగానే దేవుడు పలికించాడు, ప్రవక్త నోట పలికించాడు. అది లేఖనము, ప్రవచనము, ప్రాపసీ. చూడండి, అందరూ ఓపెన్ చేసి చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు బైబిల్ అక్కడ రాసేసుకోండి, మళ్ళీ ఎత్తుకోకుండా, మర్చిపోకుండా నోట్బుక్లో రాసుకోండి, ఈ రిఫరెన్స్ దగ్గర రాసుకోండి. ప్రభువు పలికించిన మాట, ప్రవక్తల నోట ప్రభువు పలికించిన మాట, పరిశుద్ధాత్ముడు పలికించిన మాట, గొప్ప ప్రవచనం. అందుకే చెప్పా, మత్తయి సామాన్యుడే కానీ అసమానమైన విషయాల గురించి రాశాడు. మత్తయి సుంకము గుర్తుదారుడే, చిన్న ఉద్యోగే, తన స్థాయికి మించిన బ్రహ్మాండ విషయాలు ఎత్తి చూపించాడు. లేఖనము ఎత్తాడు. ఎక్కడుందండి ఆ లేఖనము? యెషయా 7:14. మీరు బిగ్గరగా ఒకరు చదవండి, రికార్డింగ్ అయ్యేలాగా చదవండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు దేవుడు తోడై ఉన్నాడు లేక ఉంటాడు అని అర్థం. ఇంకా అక్కడ యెషయా గ్రంథంలో మనం వచ్చిన తర్వాత చదివితే అక్కడ ఇమ్మానుయేలే, ఇక్కడ కుమారుడు ప్రభు అయిన యేసు. ఈయనే ఆయన, త్వరగా చెప్పండి, ఆయనే ఈయన. ఇమ్మానుయేలు అంటే ఇంకొక అర్థం ఏంటంటే పక్షి అని అక్కడ చెప్పబడింది. ఇమ్మానుయేలు అను పక్షి. ఆయన యేసయ్య అయితే ఇప్పుడు యేసయ్య దేనికి పోల్చబడ్డాడు? పక్షికి పోల్చబడ్డాడు. పక్షికి ఎందుకు పోల్చబడ్డాడు? రక్షకుడు అని చెప్పబడింది. పక్షికి ఎందుకు పోల్చబడ్డాడు? అందుకే యేసయ్య కొత్త నిబంధనలో దేవుడు ఎలా కాపాడుచున్నాడు తన బిడ్డలను అనడానికి పక్షి పేరైతే ఉపమానం చెప్పాడు. ఇక్కడ దేవతలు చెప్పింది లేఖనానుసారమే, నెరవేరింది లేఖనానుసారమే. 750 సంవత్సరాల ముందే ప్రవక్తలో దేవుడు పలికించాడు.
ఆ ప్రవచనం వల్ల అక్కడే పక్షి ఇమ్మానుయేలు అను చెప్పాలి. పక్షి ఏంటి పక్షి? కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్న రీతిగా ఇశ్రాయేలు మాట్లాడుతూ, మిమ్ములను అనేక మారులు నా రెక్కల నీడన చేర్చుకొన చూచితిని, కానీ పూర్తి చేయండి, మీరు రానొల్లక పోయిరి. దేవుడు బిడ్డలను ఎవరికి పోల్చారు? త్వరగా పిల్లలకు పోల్చాడు. తండ్రితో ఎవరికి పోల్చుకున్నాడు? పిల్లల కోసం పోరాడి, ప్రాణాలు తెగించి పోరాడి, పైన ఎగురుతూ దొరుకుతే పట్టుకు తీసుకువెళ్ళి ముక్కుతో పొడిచి చంపుతున్న శత్రువు చేతి నుండి విడిపించటానికి ఆ తల్లి కోడి ఎంత ప్రయాసపడుతుందో యేసయ్య ఆ పక్షికి తండ్రి తాను పోల్చుకున్నాడు. ప్రాణాలు తెగించి పోరాడుతుంది పిల్లల తల్లి అయిన కోడి. రెక్కలు చాచి అనేక మార్లు రమ్మని పిలిచాడట, కానీ మీరు రానొల్లక పోయిరి. టైం అంటే ఇక్కడితో ఆపేస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మ్యాటర్ అంతా దైవ ప్రేరేపణ, దైవ ప్రణాళిక, దేవుని సంకల్పం. ముగింపులో మనకు కావాల్సింది ఏంటంటే, యేసు అనగా ఎవరో ప్రవచన సారుడు, ఎవరో ఆ ప్రవక్త, ఎవరో లేఖన నెరవేర్చిన వ్యక్తి ఈ ప్రపంచ చరిత్రలో కన్యమరియకు జన్మించిన యేసు అను రక్షకుడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. దీన్ని తీసుకెళ్ళి మన మత్తయి సువార్త 28:18 కలిపితే యేసయ్యే చెప్పారు, నేను మిమ్మలను విడిచిపెట్టను, ఎల్లప్పుడూ నేను మీకు తోడై ఉంటాను. ఐ విల్ బీ విత్ యూ ఆల్వేస్. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు సువార్త ప్రకటించు ఉండగా యేసు క్రీస్తు గురించి, ఆయన ద్వారా దొరికే రక్షణ గురించి, ఆయన తోడు గురించి మీరు బోధిస్తూ ఉండగా ఎవరైనా అంగీకరిస్తే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఆ వ్యక్తికి ఏమివ్వండి? బాప్తిస్మం ఇవ్వండి. ఆ బాప్తిస్మం ద్వారా ఆ వ్యక్తి సంఘంలో ఒక విశ్వాసిగా ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత ఎలా బ్రతకాలనుకోకండి, నేను మీకు తోడుగా ఉండి రక్షిస్తాను. ఎలా? తల్లి అయిన కోడి పిల్లని ఎలా కాపాడుతుందో అలా నేను మీకు తోడై ఉంటాను. మిమ్మల్ని అనాథులకు విడిచిపెట్టే దేవుడను కాను. నిన్న నేడు నిరంతరం ఆయన ఏమై ఉన్నాడు? ఏకరీతిగా ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు. ఆపుతున్న దేవుడి వాక్యం ఉండి దీవించును గాక. ఈ భాగంలో ఎంత స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. తనలు వంచిన ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1:18 నుండి మరికొన్ని వచనాలు మేము బహుతేటగా చాలా వరకు మేము ధ్యానం చేశాము. దాని చోట్ల దాగి ఉన్న చరిత్ర, వాటి మాటకు మధ్య ఉన్నటువంటి రియాలిటీస్, వాస్తవాలు, సత్యము. ప్రభువా, ఈ ధ్యానము, ఈ వాక్యము విశ్వాసులు చక్కగా విన్నారు. మరచిపోకూడదు. ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని ఇరుకులు కలిగినా, ఎన్ని వ్యతిరేకాలు వచ్చినా, కాదు అన్నా, పోర అన్నా, లేఖనము దేవుడి నుండి కలిగిన ఆయన అబద్ధికుడు కాడు. దేవుడే క్రీస్తుగా వచ్చాడు. ఆ క్రీస్తే మా ప్రభు అయిన యేసు అని నమ్మి, ఆ నామాన్ని ఊరేగించుకుంటూ, ఆ నామాన్ని నమ్ముకొని, ఆ నామంలో బిడ్డలు ముందుకు వెళ్ళగలుగుటకు తగిన ధైర్యమును దయచేయండి. ఒకవేళ వ్యతిరేకులు వచ్చి శరీరాన్ని చంపడాన్ని బెదిరిస్తే, శరీరమును చంపువాడికి మీరు భయపడక
నా నిమిత్తము, నా నామము నిమిత్తం సువార్త అందించు నిమిత్తమై శరీరమును ఆత్మను రక్షించు సమర్థుడు ఎవడో ఆయనకు మాత్రమే మీరు లోబడవలెను. ప్రభు ఈ సందేశ సారాంశము నీరు కట్టి ఫలింప చేయమని, కృప చూపుమని యేసయ్య పరిశుద్ధాత్మ బహుతేటగా ఇక నుండి మేము ఈ రీతిగా మాట్లాడాలి, ఖచ్చితంగా యేసుక్రీస్తు గురించి. దాని చాటులో ఉన్న లేఖనాలు, దాని చాటులో ఉన్న ప్రవచనాలు, దాని చాటులో ఉన్న ప్రవక్తలు, ఆ సంభాషణ ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే సత్యాలు నోటు పుస్తకాలు రాసుకోవాలి, అవసరప్పుడు చూసుకోవాలి. అంతకంటే ముఖ్యంగా హృదయమని పలక మీద రాసుకోవాలి. దుష్టుని ఎత్తుకొని పోకుండా కాపాడమని, వీటిని బలపరచమని. ఇమ్మానుయేలు యేసు మనకు తోడుగా ఉన్నాడు, మనం భయపడని అవసరం లేదు అని ధైర్యం బిడ్డలకు దయచేయమని. అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున అతి మిక్కిలి నియమతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృపాశక్తి అన్ని విషయాలలో తోడై 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 నడిపించునుగాక. ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి.